మరి ది లెవెన్ యాక్షన్ ఫెలోషిప్ సహవాసం ద్వారా విజయవాడ పట్టణంలో మరి దేవుని పరిచర్య చేయించిన దేవుని సేవకులు దేవదాస్ గారు మన మధ్య ఉండటం మనకి ఎంత సంతోషం. కాబట్టి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరికీ ప్రభు నామమున వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి చాలా మంచి వర్తమానాలు మీకు అందిస్తున్నాడు. దేవుని ప్రేమ బహుగా మన మీద ఉన్నదని విశ్వసిస్తున్నా. యాక్చువల్గా నేను ఇప్పుడు మాట్లాడాలని నా ప్రోగ్రాంలో లేదు, కానీ మరి దేవుని సేవకుల యొక్క మాటను బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడాలని చెప్పారు కాబట్టి నిలబడ్డాను. మంచి వర్తమానాలు మీరు విన్నారని, నాకే కొత్త కొత్త మాటలు అందులో నుంచి నేను విన్నాను, సంతోషించాను. ఇప్పుడు వరకు హైదరాబాద్ సేవకులు డాక్టర్ కుమార్ గారు యాకోబు గురించి చాలా విస్తారముగా అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాయో అనే మాటను చాలా చక్కగా వివరించారు. దాని ముందు మాట్లాడినటువంటి మన ప్రియులు కూడా మరి రక్షణ అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా ఆయన కూడా వివరించారు. ఇప్పుడు నేను కొత్త సబ్జెక్టులోకి వెళ్తే సమయం సరిపోదు, కాబట్టి ఇప్పుడు మనం విన్నటువంటి సబ్జెక్టులో కొద్ది మాటలు నేను వివరించి ముగిస్తాను. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. బాబు ఎవరైనా మైక్ ఉంటే తీసుకొని కొద్దిగా ఆ వాక్యాన్ని హెల్ప్ చేయండి. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి. ఇదంతా చదవటానికి టైం చాలదు, కానీ నేను చెప్పినప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా చదువుతూ ఉండాలని మనవి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుట్టి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగుడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశ్రయిస్తే గాని నిన్ను పోనివనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు గురించి మొత్తం మనం చక్కగా డీటెయిల్గా మనం విన్నాం. ఇక్కడ జరిగినటువంటి మాట ఏంటంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఏకాంతముగా ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకు? ఇంతకుముందు మెసేజ్లో మనం విన్నాం, భయం అనే దాని గురించి ఆయన నొక్కి 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 చెప్పాడు. భయము పోగొట్టడానికి దేవుని దూత వచ్చిందని చెప్పాడు. ఎక్కడ భయము ప్రారంభమైందో కూడా చెప్పారు ఆయన. ఇక్కడ పట్టినది ఏంటంటే భయము. యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాడు. భార్యని పంపించేశాడు, భర్తను మన పిల్లలను పంపించేశాడు, పని వాళ్ళని పంపించేశాడు, భర్తను ఆస్తిని అంత ముందుకు పంపించేశాడు. ఎందుకు? తన అన్న తన చంపటానికి వస్తున్నాడు అనేటువంటి విధానములో. ఎందుకంటే తన అన్నను మోసం చేసి వచ్చాడు. మోసగాడు. ఈ మోసములో ఉన్నటువంటి ఈ వ్యక్తి
భయముతో వణికిపోతున్నాడు. 400 మంది వ్యక్తులతో బయలుదేరి తన తమ్ముడు కోసం ఎదురుగా వస్తున్నాడు. వణికిపోతున్నాడు యాకోబు, భయపడిపోతున్నాడు. చంపేస్తాడేమో, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కడ వెళ్ళాడు, ఒకే ఒక్క వ్యక్తి వెళ్ళాడు, సమృద్ధితో బయలుదేరాడు, భార్య బిడ్డలతో బయలుదేరాడు, పశువులతో బయలుదేరాడు, ఒక్కడ వెళ్ళాడు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రాణ భయం పట్టుకుంది. ఎలాగా ప్రాణాన్ని రక్షించుకోవాలి? ఎలాగా? ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి కక్ష, 20 సంవత్సరాల నుంచి ఈ పాపము కక్ష వెంటాడుతుంది. చూసారా? పాపము మనం చేస్తే అది ఎవరికి తెలియదు అనుకుంటాం, అది ఎవడో చూడలేదు అనుకుంటాం, మర్చిపోయారు అనుకుంటాం, అయిపోయిందిలే కాలంలో కలిసిపోయిందిలే అనుకుంటాం. నో, మనం బ్రతికున్నంత కాలము పాపము మనం వెంటాడుతూ ఉంటుంది. 20 సంవత్సరాలైనా ప్రాణ భయముతో వణికిపోతున్నాడు, గడగడలాడిపోతున్నాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ముందు పంపించాడు సైన్యాన్ని అంత, తన యొక్క తన వారిని అందరిని పంపించేశాడు. ఒక్కడ మిగిలి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మీటింగ్లో ఎక్కడైనా సరే ఒక ఆయన వచ్చామో మారు మనసు పొందండి అంటాడు, ఇంకో ఆయన వచ్చామో రక్షణ పొందండి అంటాడు, ఇంకో ఆయన వచ్చామో ఒప్పుకోండి అంటాడు, ఇంకోసారి వచ్చామో పశ్చాత్తాపడి అంటాడు, ఇంకొకడు వచ్చామో సమాధానం పడి అంటాడు. ఇట్లా రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఒకటి చెప్పి ఒకటి పోతున్నాడు. కానీ ఏం చేయాలయా చెప్పడు. పశ్చాత్తాపడు, మారు మనసు పొందో, దిద్దుకో, సరి చేసుకో, ఏదో క్షమాపణ అడిగి ఒక్కడగా మిగిలిపోయి ఏకాంతముగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి నీవు అతిక్రమములు ఏం చేశావో, ఎవడు మోసం చేశావో, ఎవడు ఏ విధంగా నువ్వు ప్రతీకారము తీర్చుకున్నావో, అన్యాయము చేశావో, అక్రమము చేశావో, దాన్ని ఏకాంతంగా వెళ్ళి కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఒప్పుకోవటం అనేటువంటిది. అది చేశామా? పై పైన పెయింట్ వేస్తున్నాం ఏంటి? పాలిష్ చేస్తున్నావు ఏంటి? పెదవులతో ప్రార్థన చేస్తున్నావు ఏంటి? నువ్వేం చేసావో మనకు తెలియదా? దేవునికి వ్యతిరేకంగా, మనుషులు వ్యతిరేకంగా ఏం చేసామో తెలియదా? యాకోబు ఒక్కడిగా మిగిలిపోయి ఒంటరితనాన్ని కోరుతున్నాడు దేవుడు. ఒంటరిగా నువ్వు రావాలి, ఏకాంతంగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేసావో అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకో. నీ భయము పోవాలంటే, నీకు జయము రావాలంటే, నీకు సమాధానము రావాలంటే, నీ శత్రువుతో నీకు సమాధానము రావాలంటే, నీకు విడుదల కావాలంటే, నీకు ఆనందము కావాలంటే, నీకు క్రీస్తు కావాలంటే, నీకు పరలోక రాజ్యం కావాలంటే నువ్వు చేయవలసింది ఒకే ఒకటి. ఏంటది? ఏకాంతముగా దేవుని సన్నిధిలో లోపల ఉన్నటువంటి ఆ కపటాన్ని, ఆ కక్షని, ఆ క్రోధాన్ని, ఆ పనికిరాని స్థితిని అంతా కూడా విడిచిపెట్టి వదిలే కక్కు. అది పోకుండా బయటికి లోపలంతా కల్మషం పెట్టుకొని ఏంటో 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 చేస్తే సరిపోద్దా? కాబట్టి
యాకోబు ఏం చేశాడు? ఒక్కడు మిగిలిపోయాడు. నేను మారు మనసు పొందడానికి వెళ్ళమన్నారు. సరే వెళ్తే అప్పటికే సమస్యలు పడ్డా, చిక్కుకున్నా, భయపడిపోతున్నా, ఆందోళనలో ఉన్నాను. బ్యాంకులో పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. ఈ గడగడలాడిపోతున్నాం, ఉంటుందా ఉద్యోగం, ఊడిపోతుందా అనేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతే ఒప్పుకోమన్నారు. 5 నిమిషాల్లో ఒప్పుకున్నా. 5 నిమిషాలు మోకరిచ్చాను. ప్రభువా, నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను సినిమాలు చూశాను, అవి వేశాను. అయిపోయింది, 5 నిమిషాల్లో అయిపోయినాయి. లేచి దేవుడు మాట్లాడతాడని చెప్పారు. ఏం మాట్లాడాడు? నాకు మనసు మారద్దన్నారు. మారు మనసు ఏమొచ్చింది? నాకు ఏమీ లేదు, నేను పోతున్నానన్నా, వెళ్ళిపోతున్నానన్నా. ఆగు బాబు, ఒక యవనస్తుడు వచ్చాడు నాకన్నా చిన్నోడు. నూజివీడులో ఐజాక్ అయ్యగారి చర్చి దగ్గర నిమ్మ చెట్టు కింద కూర్చొని ఏకాంతంగా ప్రార్థనలో ఉంటే, ఆగు బాబు అని చెప్పి దగ్గరికి వచ్చి అన్నాడు, అనయ్య నీకు వందనాలు, నీ కాళ్ళు పట్టుకుంటా. బైబిల్ ఏముందంటే, ఒక స్త్రీని మోహపు చూస్తే అప్పుడే ఆ స్త్రీతో పాపం చేసినట్టుంది అన్నయ్య. అయ్యామనంటే ఒప్పుకున్నానయ్య అన్నాడు. అయ్యామని ఉంటే ఏంటయ్యా? అన్నీ అయ్యే. 1, 2, 3 ఏది చూసినా పాపపు దృష్టే కదా. నేను చేయలేదుగా, ఆ వ్యక్తితో నేను మాట్లాడలేదుగా, ఆ వ్యక్తితో నాకు పరిచయం లేదుగా. ఎన్ని ఉన్నాయా బాబు, ఎన్ని నేను ఎక్కడ ఒప్పుకోరానన్నా అని ఆ దేవుడు చూపిస్తాడు. అడుగా నేను, దేవుడికి ఏం తెలుసా నేను చేసినవన్నీ? దేవుడికి ఏం తెలుసు? కొన్ని నేను రహస్యం నా మనసులో అనుకున్నాను, బయటికి ఎక్కడ ఎవరికి ఒక్కడు కూడా నేను చెప్పలేదు. నాలోనే ఉన్నాయి అవి రహస్యంగా ఉన్నాయి, తెలీదు. దేవుడిని అడగండి అన్నాడు. సరే అడిగితే సినిమా స్టార్ట్ అయింది. ఏ సినిమా స్టార్ట్ అయిందంటే, ఒక్క సినిమాని నేను 32 సార్లు చూసా. ఒక్క సినిమానే 32 సార్లు చూసా. ఎవరైనా ఉన్నారు అక్కడ చూసిన వాళ్ళు? ఒక్క సినిమా 32 సార్లు. అప్పుడు 20 రీళ్ళు 22 రీళ్ళు అని ఆడేది కదా సినిమా. దాన్ని అప్పుడు రీల్లో వేసాడు. ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చేసింది. వేసినప్పుడు అలా 3 గంటలు పట్టేది సినిమాకి. నా సినిమా 10 రోజులు పట్టింది. నా సినిమా చూడటానికి ఎన్ని రోజులు పట్టింది? 10 రోజులు పట్టిందండి. కళ్ళు మూసుకొని నిద్ర పట్ల కూర్చొని మోకరించి, అలాగే ప్రభువా నాకు చూపించాయా, ఆ యవనస్తుడు చెప్పాడు నేను చేసిన చూపించు ప్రభు అంటే, ఈ కన్ను పైన ఇది ఉందే, దీన్ని ఏమన్నారు? కనుబొమ్మనే. కనుబొమ్మ కాదు, కను రెప్ప మూసుకుని ఇలా కూర్చుంటే ఇదే సినిమా స్క్రీన్ అయిపోయింది. ఇక వస్తుంది, ఒక్కొక్క సీన్ వస్తుంది ముందుకి. వచ్చి ఆ స్త్రీ వచ్చి నిలబడుతుంది. అవును ప్రభా, ఈ అమ్మాయిని ఆ దృష్టితోనే చూశాను, క్షమించు ప్రభా అంటేనే వెళ్తుంది అది, లేకపోతే పోట్ల. అది అలా ఉంటుంది. దొంగతనం చేసావా, అది వచ్చి నింటుంది, క్షమించు ప్రభా అంటే వెళ్ళిపోతుంది. కొట్టావా, అది వస్తుంది ఆ సీను, అది తర్వాత వెళ్ళిపోతుంది. ప్రతి దాన్ని నువ్వు బాల్య దినములో చేసిన యవన దినాల్లో చేసిన, వృద్ధాప్యంలో చేసిన, ఎప్పుడు చేసినా సరే ఎవ్రీథింగ్ రికార్డెడ్. ప్రతిదీ కూడా దేవుడు మొత్తం తీసుకొచ్చి నా కనుల ముందు పెట్టాడు. ఏదో ఊరికే వాళ్ళు వచ్చి మారుమనసు పొందంటే నీకు చాలా సులకనగా ఉందేమో. అది ఊరికే వచ్చేస్తుందా పరలోకం? కలుషితం పోకుండా, ఏకాంతంగా దేవుని సందులో ఒప్పుకోకుండా ఊరికనే వచ్చేస్తుందా? ఇక్కడ చూస్తే యాకోబు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక్కడిని మిగిలించాడు. నువ్వు ఒక్కడ ఉండు, మొత్తాన్ని పంపించేసాయి, నువ్వు ఒక్కడ ఏకాంతంగా ఉండు, నీతో నేను మాట్లాడాలి. ఒక్కడ ఉండు, ఏకాంతంగా ప్రార్థన చేయి. ఒకసారి బేతేల్లో దీవించాడు. ఏమని దీవించాడు?
నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నన్ను నేను దీవిస్తే, నాకు ఆహారం ఇస్తే, నాకు వస్త్రాలు ఇస్తే, నాకు అన్ని నేను అభివృద్ధి చేస్తే నీకు నేను ఏమిస్తానయ్యా అంటే నీకు దశంభాగం ఇస్తా అని చెప్పాను అన్నాడు. అంతే, ఆయన అన్నట్లుగా అడిగినట్టుగా దీవించాడు. ఇప్పుడు సమృద్ధి వచ్చాడు కదా, దీవించాడు. ఇప్పుడు మరలా ఏకాంతంగా మిగిలిన తర్వాత ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఇప్పుడు ఇద్దరు పోరాటం జరుగుతుంది అక్కడ. ఒక పోరాటం ఏంటంటే దేవునితో పోరాటం. ఇప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు మనం తండ్రితో లేక మన పిల్లలు మనతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పోటీలు ఏంటంటే, పోటీలు అంటే నా చెయ్యి పట్టుకో, వంచాలి, ఇటు వంచాలి, ఇటు వంచాలి. ఇప్పుడు పిల్లోడు వాడిని గెలిపించాలి. మనం ఏం చేయాలి? వాడిని ఆడి ఆనందాన్ని మనం చూడాలి, గెలిపించాలి. ఆడి నొక్కుతూ ఉంటాడు. ఏమంటాడు ఇతను తండ్రి? అమ్మ ఓడిపోయినరా, నువ్వే గెలిచావు. నిజంగా ఓడిపోయాడా? నిజంగా తండ్రి ఓడిపోయాడా? నో. కొడుకు ముఖములో ఆనందము చూడాలి. నిజంగా ఓడిపోలా. నిన్ను గెలిపించడం కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఓడినవాడు కాదు. ఈ పెనుగులాట అంటే, ఈ పెనుగులాట అనేటువంటిది ఇక్కడ ఏముందంటే, ఈ పెనుగులాట అనేటువంటిది దేవుని సందులో ఒప్పుకునేటప్పుడు జరిగేటువంటి చర్య అంటున్నాడు. ఈ పెనుగులాటలో తనకేమన్నా గెలవకుండాడు చూచి అతను తొడగూటి మీద అతను కొట్టెను. చూడండి, మన దేహం అంతటిలో కూడా బలమైనటువంటి ఎముక ఏంటంటే మన తొడ ఎముక, మన బలము. దేవుడు ఏం చేశాడంటే ఆ బలమైనటువంటి దాని మీద కొట్టాడు. కొట్టేసరికి ఏమైంది? తొడగూడు ఏమైంది? వసిలింది. స్వంత బలము పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసు? చేతిలోకి కర్ర వచ్చింది. చేతిలోకి ఏమొచ్చింది? కర్ర వచ్చింది. ఇప్పుడు తను దేని మీద ఆధారపడాలి? కర్ర మీద ఆధారపడాలి. సొంత బలమును మీద దేవుడు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఏమైపోయింది? అతను తొడగూడు ఏమైపోయింది? వసిలింది. కర్ర మీద ఆధారపడవలసింది. ఆ కర్రే దేవుడు. దేవుని మీద ఆధారపడటం కోసం, సొంత బలాన్ని నిర్వీర్యము చేయటం కొరకు మనం దేవుని సన్నిధిలో ఏకాంతముగా పెనుగులాడాలి. సొంత జ్ఞానము రద్దయిపోవాలి, సొంత బలము పోవాలి, సొంత ఆలోచన పోవాలి. అది చేయటం కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఇంకా అప్పుడు అతనితో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసిలెను. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనను. ఇప్పుడు అడుగుతున్నాడు. అక్కడ అడిగాడు ఒకసారి, బేతేల్లో అడిగాడు. బ్రదర్ చెప్పారు కదా, నిచ్చెన వేసున్నప్పుడు దాన్ని అక్కడ సీన్ ఏంటి అంటే, అక్కడ దేవుడు దర్శించినప్పుడు నన్ను ఆశీర్వదించమని అడిగాడు. నన్ను ఆశీర్వదించి ఇలాగ నాకు అక్కడ అడిగిందంత ప్రార్థన అంతా ఏంటో తెలుసా? అక్కడ అడిగిందంత భూ సంబంధమైందే. నాకు వస్త్రాలు కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు సంపద కావాలి, నాకు అన్నీ వచ్చి నేను క్షేమముగా నేను తిరిగి వస్తే నీకు నేను దశభాగం ఇస్తాను అన్నాడు. మరి అక్కడ ఆశీర్వదించాడు కదా, అయిపోయింది కదా. మరి ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నాడు? నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అంటున్నాడు. అంటే ఇంకేంటి? అక్కడ ఆశీర్వాదం కాదు అది. మనము కలిగి ఉన్నటువంటి భూ పరిధుల్లో నువ్వెంత భూస్వామి అయినా, ఎంత పారిశ్రామికవేత్తవైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత సంపద ఉన్నా, ఎంత బంధు బలము ఉన్నా, నీకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా అది ఆశీర్వాదము కాదు.
భూమి మీద అది బ్రతకడానికి పనికొచ్చే తప్ప అది ఆశీర్వాదము కాదు. అది ఒక రకమైన ఆశీర్వాదమే కానీ భూ సంబంధమైన ఆశీర్వాదమే కానీ అది పరలోకానికి మార్గము కాదు. అవి నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. ఒకవేళ నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేదనుకుంటున్నావేమో. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, సంపాదించుకుని దాని ప్రాణమే పోయింది. ఇంకెందుకయ్యా నీ సంపద? ఏం చేస్తావు దాంతో? ఆత్మను రక్షించుకోలేకపోయావు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనేను. ప్రార్థన, ఇది ప్రార్థన. యాకోబులో వచ్చి మొట్టమొదట ఏకాంతముగా దేవుని సందుకు వచ్చినప్పుడు, ఏకాంతంగా దేవుని సందులో తన హృదయ స్థితి అంతా పంచుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు జరిగినటువంటి చర్య ఏంటంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మార్పు వచ్చింది. శరీర పరిధులు అడగట్లా, ఆత్మీయ పరిధుల్లో ప్రార్థన ప్రారంభమైంది. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోయను. ఆయన నీ పేరేమని అడుగుగా, అంతా చదవటానికి టైం ఇచ్చి లేదు కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ 28వ వచనం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు. యాకోబు అంటే ఏంటో బ్రదర్ చెప్పారు. ఇక్కడ నుంచి ఏమంటున్నాడు? ఇతని నుంచి నీ పేరేంటి? నీ పేరు మార్చేశాను. నువ్వు మోసగాడివి కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు చేంజ్ అయింది. ఇక నువ్వు గొంగళ పురుగు కాదు, నువ్వు సీతాకోక చిలుకవు. నీ నడక మారింది, నీ రంగు మారింది, నీ ఆహార పదార్థం మారింది. అన్ని ఇదివరకు ప్రాకే స్థితి పోయింది, ఎగిరే స్థితి వచ్చింది, రంగులు వచ్చాయి. ఇప్పుడు ఎవరు నిన్ను అసహించుకోరు, ఎవరు నిన్ను అసహించుకోరు. గొంగళ పురుగు ఉంటే చెప్పుతో నేలన దాన్ని చంపేస్తారు, నొక్కి అగ్నితో కాల్చేస్తారు దాన్ని. అయిపోయింది, దాని బతుకు అయిపోయింది. పచ్చని ఆకులు తినేది, పాకితే ఒళ్ళంతా. ఒకసారి నేను భూపాలపల్లి అక్కడికి వెళ్తే, మీటింగ్కి వెళ్తే ఎంప్లాయీస్తో మాట్లాడమన్నారు. ఎంప్లాయీస్తో మాట్లాడమంటే తీసుకెళ్ళి నా కుర్చీ ఎక్కడ వేశారంటే మొలక చెట్టు కింద వేశారు. నాకు తెలియదు అది మొలక చెట్టు అని నేను చూసుకోవాలా. కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నా కానీ ఒళ్ళు దురదలు వచ్చేస్తుంది. ఏంటి దురదలు వచ్చేస్తుంది? విపరీతమైన దురదలు, తట్టుకోలేకపోతున్నా. ఏమైపోతుంది, ఏంటి జరుగుతుందో నాకు అర్థం అవట్లా. అయినా సరే అలాగే ఓర్పుగా వాక్యం చెప్పిన తర్వాత లెగి చూస్తే ఎక్కడున్నానంటే మొలక చెట్టు కింద ఉన్నా. దాని నిండా గొంగళ పురుగులే, ఎర్రగా కందిపోయింది. ఆ పురుగుకున్నటువంటి లక్షణం అది, పాపములో ఉన్నవాడి యొక్క లక్షణము. వాడు ఎవడికి పనికిరాడు, ప్రతి వాడు అసహించుకుంటాడు. అది ఏ పాపమైనా, అది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ఏం చేస్తాడు? దాన్ని ఎవడు ఇష్టపడడు. దాన్ని మార్పు. కొన్ని దినాలు ఆ గొంగళ పురుగు ఏకాంతంగా వెళ్ళిపోయింది, ఒక మూలకి వెళ్ళిపోయింది. కొన్ని దినాలు అక్కడ ఉన్నది. కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత అది రూపాంతరము చెంది బయటికి వస్తుంది. అది వచ్చినప్పుడు గొంగళ పురుగు రాట్లది, అది సీతాకోక సిలుగ్గా వచ్చింది. ఎగురుతుంది, రంగులు వచ్చాయి, ఆకులు తింట్లా, మకరందం తింటుంది. ఎవరు చంపరు దాన్ని, దాంతో ఆనందిస్తారు. మారు మనసు అంటే అది. దేవునితో ఏకాంతంగా గడపటం అంటే మనలో జరిగేటువంటి చర్య అది. అది జరగకుండా మన జీవితంలో ఏదో నేను భక్తిలో ఉన్నాను, మా పాస్టర్ గారు మంచివాడు, మా సంఘం మంచిది అనే ఓరు చెప్పుకుంటే దాని మూలన పెద్ద ప్రయోజనం ఏమి లేదు. చూసుకో, పరిశీలన చేసుకో. వచ్చిందా లేదా నన్ను నేను పరిశీలన చేసుకున్నా.
నేను మారు మనసు పొందడం ఏకాంతంగా దేవునితో ఉన్నప్పుడు, దేవుడు నా పతి పాపమును చూపించినప్పుడు నన్ను నేను పరిశీలన చేసుకొని ఒక స్త్రీని చూచి, ఈ స్త్రీలో ఇంతకుముందుని చూసినప్పుడు ఎలాంటి తలంపు వచ్చేది కదా నాకు అని ఆ స్త్రీని చూసినప్పుడు నా కళ్ళు మూతలు పడుతున్నాయి. సమాధానం వస్తుంది, ఆమె నీ చెల్లి, నీ తల్లి. ఇదివరకటిదేనా? లేదు, ఇదివరకు స్వభావం కాదది. అన్ని విషయాలు పరిశీలించుకున్నా. తాగినోడి దగ్గరికి వెళ్ళి చూసి ఆ తాగినోడి వైపు చూస్తే ఒక్క క్షణం అక్కడ ఉండబుద్ది కాట్లా. సిగరెట్ తాగిన దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పొగ వాసన వస్తే అక్కడ ఉండలేకపోతున్నా. బూతులు మాట్లాడే దగ్గరికి వెళ్తే బూతుల దగ్గర ఉండలేకపోతున్నా. మార్పు, నేను మారాలని, నేను మార్పు చెందాలని నా ఉద్యోగానికి రిజైన్ చేసేసి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాలు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసినటువంటి నేను రిజైన్ చేసేసి బ్యాంకులోకి వెళ్ళిపోయాను. ఎందుకో తెలుసా? ఈ జాబులో ఉంటే, ఈ స్నేహితులతో ఉంటే, ఈ ఊరిలో ఉంటే నా బ్రతుకు మారదు. కాబట్టి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయా. నాతోనే నా స్వభావం వచ్చింది తప్ప నా స్వభావాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళాలా నేను. అది వస్తువు కాదు, విడిచిపెట్టి వెళ్ళటానికి వస్తువు కాదు. నువ్వెక్కడికి వెళ్ళినా మన స్వభావం అంతా వస్తుంది. అది మనల్ని వెంటాడుతుంది. అది మనకు నెమ్మది ఉండనివ్వదు. భయము వెంటాడుతుంది. పాపము భయంకరమైనటువంటిది. అది కుష్టి వ్యాధి కన్నా, ఎయిడ్స్ వ్యాధి కన్నా, క్యాన్సర్ వ్యాధి కన్నా అది భయంకరమైనది. ఒకవేళ వాటికన్నా ట్రీట్మెంట్ ఉందేమో, కానీ దీనికి మాత్రం ఒక్కటే మార్గము. నేనే మార్గం అని ఎవరైతే చెప్పారో ఆయన ఆశ్రయించడం తప్ప మనకి వేరే దిక్కు లేదు, వేరే మార్గము లేదు. ఒకే ఒక మార్గము. యాకోబుకు దీవెన కావాలి. ఏం దీవెన కావాలి? ఇప్పుడు రియల్, వాస్తవమైన దీవెన కావాలి. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను నిన్ను అని అన్నాడు. ఇక్కడ రెండవది ఏం జరిగింది? మొదట ప్రార్థన, రెండవది ఏం జరిగింది? పేరు మారింది. మొదట ప్రార్థన చేశాడు, రెండో స్టెప్లో పేరు మారింది. మూడోది చూడండి, మనం 31వ వచనం. 31వ వచనంలో అతడు పెనియేలు నుండి బయలుదేరి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను. ఏమైంది అతనికి? సూర్యోదయమయ్యను. తను మోసగాడయ్యుండి బయలుదేరి వచ్చినప్పుడు, బేతేలుకు వచ్చినప్పుడు అక్కడ ఏమైంది? సూర్యాస్తమైంది. అక్కడ సూర్యాస్తమైంది. 20 సంవత్సరాలు మబ్బులో ఉండిపోయాడు, అంధకారంలో ఉండిపోయాడు, దేవునికి దూరస్తుడిగా అయిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏమైంది? సూర్యోదయం అయ్యింది. వెలుగు ప్రకాశించింది, నక్షత్రము వెలిచింది, సూర్యోదయం అయింది. అక్కడికి వచ్చిన తర్వాత ఇది తన మార్పులు చెప్తున్నా. ఒక వ్యక్తి మార్పు చెందితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, యాకోబు అనేటువంటి వ్యక్తి కాదు, నేనైనా నీవైనా ఎవరైనా మార్పు చెందితే రావాల్సిన లక్షణములు ఏంటంటే, నువ్వు నిజంగా మార్పు చెందితే, నిజంగా నీకు దీవెన కావాలనుకుంటే నీవు భూ సంబంధమైన అంశాలు పెట్టవు. ఆ పరిధులు ఆ ప్రార్థనలో ఆత్మ సంబంధమైనవి పెడతావు. సెకండ్ ప్లేస్లో భూ సంబంధమైనవి ఉంటాయి. రెండవ దానిలో మన పేరు అనగా మన లక్షణాలు, మన పాపపు స్థితి, మన గుణ లక్షణాలు అక్కడ మార్పు వస్తాయి. మూడవ స్థితిలో మనం చూసినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ మూడవ స్థితిలో సూర్యోదయం అయింది, వెలుగు ప్రకాశించింది. నాలుగోది 33వ అధ్యాయములో 4వ వచనం. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొని పరుగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏశావు ఏం చేశాడు? ఇప్పుడు అక్కడ దానికి ముందు ఉన్న మాట ఏంటంటే,
తన సహోదరుని సహోదరుని సమీపించినప్పుడు 7 మార్లు నేలలో 7 మార్లు ఏమైంది? సాగిలపడ్డాడు. అప్పుడు 7 మార్లు వేసాడు, సాగిలపడ్డాడు. ఇక్కడ ఏం కనపడుతుంది? సాగిలపడ్డాడు ఇంతకుముందు, సాగిలపడ్డా. ఇప్పుడు ఏమైంది? మనస్సు మారింది. మనస్సు మారింది. మారు మనస్సు అంటే అందులో ఉంది మనస్సు. నీకు అర్థమవుంది ఏంటో నాకు అర్థం అవలా. మనస్సు మారింది. నువ్వు మార్పు చెందానని చెప్పుకునేటువంటివి, రక్షణ పొందాను అని చెప్పుకుంటే నీ మనస్సు మారిందో లేదో ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ నీకు దొరుకుద్ది. ఇక్కడ ఏం మారిందంటే తనలో అతను 7 మార్లు ఏం చేశాడు? నేలన సాగిలి పడిపోయాడు. తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు వచ్చి సాగిల పడుతున్నాడు. దీనత్వం వచ్చేసింది. ఇప్పుడు కక్కష్టం వచ్చాడే, చంపుతున్న 400 మందిని వేసుకుని వచ్చాడే, సైన్యంతో బయలుదేరి వచ్చాడే. ఇప్పుడు అతను ఏమైపోయాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మార్పులు వచ్చిన తర్వాత అతనిలో సంభవించింది ఏంటి? అతన్ని పరుగెత్తుకొని వచ్చి అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతను కౌలిగించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఏం జరిగింది? ఒక శత్రువు మిత్రుడిగా మారిపోయాడు. ఈ లోకములో మనకు శత్రువులు, పాపమును బట్టి శత్రువులు రావచ్చు. మన మనసు మారిన తర్వాత, మనలో మార్పు సంభవించిన తర్వాత వాళ్ళు ఎలాగ మారిపోతున్నారంటే మిత్రులైపోతున్నారు. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు మేనేజర్ నాకు శత్రువు. కొన్ని దినాలుగా నెమ్మది లేకుండా ఉన్నాం. ప్రశాంతత లేదు. నువ్వా నేనా, నువ్వు ఉండాలా నేను ఉండాలా, ఎవరో ఒకళ్ళే ఉండాలి బ్యాంకులో అన్న విధానంలో ఉంది. కానీ దేవుడు నన్ను దర్శించిన తర్వాత బస్ ఎక్కాను, రేపల బస్ ఎక్కాను. అప్పుడే మారు మనసు పొంది బ్యాంక్ వెళ్ళడానికి బయలుదేరిన 15 రోజులు, ఇంకా 5 రోజులు ఎక్స్ట్రా ఉండి ప్రార్థన చేసుకున్నాను. బస్ ఎక్కాను. బస్ ఎక్కి చూస్తే సీట్లో నల్లని వస్త్రాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు ఆయన. నన్ను చూశాడు, ముఖం తిప్పేసుకున్నాడు. మాటలు లేవు కదా మాకు, తిప్పేసుకున్నాడు. కూర్చున్నాను. దేవుడు ఆ సీటే ఉంచాడు నాకు. అక్కడ ఆ ఒక్క సీటే ఉంది. వెళ్ళి అక్కడ కూర్చున్నాను. చేతులు పట్టుకున్నాను. బస్సులో ఏడుస్తున్నాను. కళ్ళమట నీళ్ళు తిరిగిపోతున్నాయి. సార్ నన్ను క్షమించండి, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, నేను ఎంతో దుఃఖ పెట్టాను, మిమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అడుగుతున్నాను. నా వెంక చూశాడు. ఏమైంది నీకు అని అన్నాడు. నేను మార్పు చెందాను. పలానా స్థలానికి వెళ్ళాను, ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా పాపాన్ని క్షమించాడు. మీ ఎడల నేను చేసింది తప్పు అని నాకు చూపించాడు. నన్ను క్షమించండి అన్నాను. సర్లే అని అన్నాడు. అని నాటకం అనుకుంటున్నాడు. ఇది బ్యాంక్ వెళ్ళాం, కూర్చున్నాం, పని చేస్తున్నాం. కొన్ని దినాల తర్వాత బయటకు వచ్చాడు. ఈ 4 రోజులు నన్ను అబ్జర్వ్ చేశాడు. వీడు నిజమైన మార్పా, వీడు నన్ను మభ్య పెడుతున్నాడా కన్ఫామ్ చేసుకున్నాడు. బయటకు వచ్చాడు క్యాబిన్లోంచి. వచ్చి అందరూ దేవదాసు లేకుండా ఉంటాను అన్నాడు. తర్వాత అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఆయన విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యాడు, నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి లెటర్ పెట్టాడు డీజీఎంకి, నాకు దేవదాసు కావాలన్నాడు. ఆయన నాకు పోస్ట్ చేయండి అని అన్నాడు. ఎందుకు వచ్చింది అది? ఒకప్పుడు మేమిద్దరం, నువ్వు ఉంటావా నేను ఉంటాను, ఎవరో ఒకళ్ళే ఉండాలి. ఇప్పుడేం జరిగింది? దేవుని తెలుసుకున్న తర్వాత మిత్రుడైపోయాడు, స్నేహితుడైపోయాడు. ప్రమోషన్ వచ్చింది, జనరల్ మేనేజర్ అయ్యాడు. బాంబే వెళ్ళిపోయాడు. బాంబే వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకంగా నా కొరకు చూడటానికి వచ్చాడు. ఏంటి సార్ వచ్చారు? నా ఇల్లు తెలియదు, అంతకి ఎత్తుక్కుంటూ వచ్చాడు.
వాళ్ళని అడిగి వచ్చాడు. ఎందుకు వచ్చారు సార్ అన్న? నిన్ను చూడటానికి వచ్చాను అన్న. శత్రువు మిత్రుడిగా మారిపోయాడు. ఎంతకాలం ఆ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకొని తిరుగుతావు? ఎంతకాలం వేదనతో ఉంటావు? ఎంతకాలం భయముతో బ్రతుకుతావు? మార్గం ఉంది. యేసుక్రీస్తు మన భయాన్ని తీసివేయడానికి, మనకున్న పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన ఈ లోకానికి వస్తే దాన్ని ఉపయోగించుకోకుండా ఏంటో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి? ఇతనులో సమాధానం వచ్చింది, కౌగిలించుకుంటున్నారు. చూడండి 5వ వచనం అయితే, ఏశావు నువ్వు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఈ పదాలను చూడండి, ఏమంటున్నాడు? ఏమన్నాడు? మరొకసారి చదవండి. ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని వీరు నీకేమవుతారు అని అడిగాడు. అప్పుడు వీరు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. నీ సేవకుడు అయిపోయేటప్పుడే నీ సేవకునికి దయచేసిన పిల్లలు. మార్పు. దేవుడు దర్శించిన తర్వాత తన మనసు ఎలాగా మారిపోయిందో చూడండి. నీ సేవకుడికి దయచేసి దేవుడు దయచేసినటువంటి పిల్లలు దేవుడు ఇచ్చాడు. నా బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నా ఆస్తి దేవుడు ఇచ్చాడు. నా సంపద దేవుడు ఇచ్చాడు. ఇదంతా దేవుని వలన కలిగింది అని చెప్పుతున్నాడు. ఇప్పుడు మనమైతే నేను సంపాదించా, నేను ఉద్యోగం చేశా, నేను వ్యాపారం చేశా, నేను ఆ పని చేశా, నేను ఎంత చేశా, నేను సంపాదించాను అంటున్నావు. కానీ నీ మనస్సు మారితే ఆ ప్రతి అనుకునే దానికి దేవుడు అని పేరు పెడతావు. నీ అనే ప్లేసులో దేవుడు నాకు ఇచ్చినటువంటి సంపద, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు, దేవుడు నాకు ఇచ్చిన బండి, దేవుడు నాకు ఇచ్చినటువంటి సమస్తం అని దానిలో ప్రతి దానిలో మారు మనసు అనేటువంటిది మార్పు జరుగుతుంది. అక్కడ మారిందా? మార్పు. యాకోబులో వచ్చినటువంటి మార్పు, మారు మనసు. కాబట్టి ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి పదాన్ని ఇంతకుముందు ఉపయోగించాలి అతను, ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే రియల్ రిపెంటెన్స్ అనేటువంటిది అక్కడ జరిగింది, పశ్చాత్తాపం అనేది అక్కడ జరిగింది. కాబట్టి అదే 10వ వచనం ఆఖరిలో చూసినట్లయితే అంటున్నాడు, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. ఏమంటున్నాడు? దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. చూపు మారింది. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. శత్రువును చూచినప్పుడు దేవుని ముఖము చూచినట్లు చూచాను అంటున్నాడు. చూపులో మార్పు. ప్రియ సహోదరి సహోదరా, ఏంటి మారు మనసు అంటే? ఎక్కడ మారాలి? ఏం మారాలి? ఇక్కడ నీకు ఏం అర్థం అవ్వాలా? ఈ యాకోబు జీవితంలో నీకు అర్థం కాదేంటి? మనకు అర్థం కాదేంటి? ఆ మార్పులో, మారు మనసులో, రక్షణలో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో యాకోబు జీవితంలో స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అదే అధ్యాయములో 20వ వచనం, అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ ఎలోహే ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఏం కట్టాడండి? ఎల్ ఎలోహే. బలిపీఠాన్ని దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఒక బలిపీఠం కట్టాడు. దేవుని పని నిమిత్తము దేవుని సేవకుడయ్యాడు, దేవుని బలిపీఠము కట్టాడు. ఎన్ని మార్పులు సంభవించినాయండి ఒక వ్యక్తిలో. ఒక్క వ్యక్తిలో ఎన్ని మార్పులు సంభవించినాయి. మారు మనసు అనే పదం ఒక్కటి చిన్నగా కనపడ, 3 మాటలే. మారు మనసు 4 మాటలు. మారు మనసే మనం 4 మాటలే కనపడుతున్నాయి, కానీ జీవితాన్ని ఎలాగ మార్చింది, ఎన్ని మలుపులు తిప్పింది, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది, ఎంత సమాధానాన్ని ఇచ్చింది, ఎంత నెమ్మదిని ఇచ్చింది, ఎలాంటి భయాన్ని పోగొట్టింది.
ఎందుకు జీవితాంతం భయపడతావు? ఎందుకు ఆ భారాన్ని మోస్తావు? దేవుడు చెప్పాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని చొల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఏమిస్తాను? విశ్రాంతిని. వద్దా విశ్రాంతి? ఎంత ఉన్నా, మనకి ఏమున్నా, విశ్రాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, ఆ జీవితము ఆందోళనకరమైన జీవితముతో గడిపితే దాని మూలన ప్రయోజనమేమీ లేదు. కాబట్టి పిల్లరా, నేను ముగిస్తున్నాను. యాకోబు జీవితంలో ఈ లక్షణాలను మరలా ఒక్కసారి వెళ్ళి మీరు చదవండి. ఏం మార్పు వచ్చింది నాలో? ఈ మార్పు వచ్చిందా? ఏకాంతంగా ఉన్నానా? నేను దేవునితో నా స్థితి అంతా చెప్పుకున్నానా? ఏకాంతంగా ప్రార్థన చేసి ఒప్పుకున్నానా? ఒప్పుకుంటే నా జీవితం మారిందా? మారితే ఏం మారింది? ఏ లక్షణాలు మారినాయి? నా చూపులు మారినాయా? నా మాటలు మారినాయా? సమాధానం వచ్చిందా? శత్రువు నాకు మిత్రుడయ్యాడా? ఎన్ని కోణాలలో మార్పు వచ్చిందో, ఆ మార్పు వచ్చిందో లేదో చూసుకొని అప్పుడు నేను మారు మనసు పొందాను అని అప్పుడు పేరు పెట్టు. ఈలో పెట్టబాకు. ఉట్టిగా వెళ్ళి ఎక్కడో మునిగొచ్చి ఏదో 4 సార్లు మునిగేసి నేను బాప్తీసం తీసుకున్నానని చెప్పి ఆ మునిగేసి అయిపోయిందని అనుకోబాకు. ఈ మార్పులు ఉన్నాయో చూసి అప్పుడు నేను మారు మనసు పొందానని అప్పుడు పేరు పెట్టు. లేకపోతే దాన్ని పెట్టవద్దు. పెట్టకపోతే మళ్ళీ అదొక అబద్ధం అవుతుంది. అది మళ్ళీ దేవుని దగ్గర తీర్పులోకి వస్తుంది. మోసపోకడి దేవుడు వెక్కిరించబడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చేయండి. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేయండి. ఫ్రాన్సిస్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందామండి. ఒక నిమిషం దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకుందాం. లేరా ఈ కోరికలు దేవుడు నీ కొరకే